ఇంకా మోడల్తో ఓకే 143 సారీ అంజీ అయితే అయితే ఈరోజు ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం కదా, అది మీరే చూస్తే అర్థమైపోతుంది మీకు. చూడండి, చూడొచ్చు ఇక్కడ మీరు చూసి అర్థమవుతుంది. కామెంట్ చేయండి ఏ ఆటను. ఇక మనోడు బాల్స్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. ఫస్ట్ మనకు ఎల్లో బాల్ అనమాట, రియల్ క్రికెట్ బాల్. వైట్ కలర్ బాల్, సారీ వైట్ కలర్ బాల్. ఐపీఎల్ ఆడతారు. ఇక మనం ఐపీఎల్ ఆడతారు తెలిసే ఉంటుంది. టెన్నిస్ అయితే 2 ఉన్నాయంట. ఇదేమో స్టెంపర్ బాల్ పేరు స్టెంపర్ బాల్. ఇది స్టెంపర్ బాల్ 2 ఉంటాయి, 3 ఉన్నాయి స్టెంపర్ బాల్. ఇదేమో మీకు తెలిసే ఉంటుంది అందరికి, స్టెంపర్ 5 స్టార్ స్టెంపర్. ఇది అదే. నెక్స్ట్ వన్ ఇది క్రాస్ బాల్. మనం స్పిన్ అయితే ఎక్కువ తిరుగుతుంది బాల్తో వేస్తే. ఓకే మనమైతే వేస్తున్నాం. బొక్క పడిందా? ఓకే మనమైతే వేసిస్తాం అన్నమాట. ఓకే మన హెయిర్ స్టైల్ చూడొచ్చు మీరు. మనమైతే ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మనమైతే మన తమ్ములకైతే వేద్దాం. ఇట్లా మేము ప్లాన్ చేసుకున్నాం. ఇట్టిగానే ఇట్లా ఏం ఆడుకుంటారు ఇట్లా మా అత్తమ్మ వాళ్ళకి నిద్రవానికి వచ్చి నింపేద్దాం. సారీ మీకు రావడం అయితే ఒకటి చెప్తుంది. వీళ్ళ పైన మనం ప్రాక్టీస్ చేసేద్దాం. అదే ఉట్టిన వీడియో వేసుకొని వచ్చినా అని చెప్తాం. అలా ఉట్టిన ఆడతాం. వీడియో చేసినామని ఎక్కడ ఉంటుంది సార్ ನೋಡಿ. హాయ్ ఫ్రెండ్స్, బాల్ తెచ్చేసినాం. ఎందుకంటే ఇక్కడ గల్లీ ఉంది. ఈ గల్లీలో ఎట్లా ఆడతామని కింద పండ్లు ఉన్నాయి, పగులితే మళ్ళీ పైసలు ఇవ్వాలి. అందుకని ఇక్కడ ఆడాలి. అక్కడ పెట్టు. ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ అయితే చెప్పండి. చెప్పు పడుతుందా? నువ్వు చెప్పు. మయా చెప్పు పడుతుందా? అరే మీ యూట్యూబ్ ఛానల్ నాకేం తెచ్చిపోయా. ఓన్లీ డైరెక్ట్ క్యాచెస్. చెప్పుపోయా ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే మనిందర్ షార్ట్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అప్పట్లో మన ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు కొత్తగా వస్తున్నట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. నమ్మకం ఉంది. రేపైతే మేము ఇంకొక వీడియో తీయబోతున్నాం. సండే కాబట్టి గ్రౌండ్కి మరి తీస్తాం. ఒకవేళ పోతాం మంచిగా వచ్చింది. అందరు పోయి మంచిగా చూడొచ్చు మీరు ఇక్కడ. రిపీట్ హలో గాయ్స్, మనం రేపు మంచిగా ఆడుకొని మీకు రీల్ పంపిస్తాం. యార్కర్ ఎట్లా వేయాలో, స్ట్రైట్ డ్రైవ్ ఎట్లా కొట్టాలో ఇప్పుడైతే అన్నమాట మనం నేర్చుకుంటున్నాం. దిస్ డిఫెన్స్. క్రికెట్ లవర్స్ అయితే దీన్ని నేర్చుకోవాలి. వెయ్యకరా స్టెప్గా స్ట్రైట్ డ్రైవ్ అన్నమాట. మనము స్ట్రైట్ డ్రైవ్ని ఓవర్ పుల్ చేసేస్తే దాన్ని పుల్ షాట్ అంటుంది. మనము ఇటు కొడితే అటు పోతుంది అంటే కట్ డ్రైవ్ షాట్. కట్ డ్రైవ్, పుల్ షాట్, బ్యాక్ షాట్, ఇట్లా అన్నమాట మనం కొట్టాలి. మనకు ఈజీగా అనేది యార్కర్ వస్తే స్ట్రైట్ డిఫెన్స్ చేయాలి. బ్యాట్ ఎక్కడ పెట్టాలంటే పొజిషన్, బ్యాట్ చాలా ముందే వేయాలి. చూడండి గైస్, అఖిల్ ఏమో కాళ్ళ మీద వేసిండు. అయితే మనకు బ్యాట్ దాకి పక్కన వెళ్ళిపోయింది కదా, అందుకే 5 ఓవర్స్ అంటే పవర్ ప్లే. మనం ఇట్లా డిఫెన్సెస్ అటు పోతే 4 6 పోతుంది. మనం ఇట్లా అన్నాం అనుకో, కార్నర్కి తెచ్చింది అనుకో, ఎడ్జ్ దాటితే అటు పోతుంది. క్రికెట్ లవర్స్ కోసం చెప్తున్నాం, మీరు చేసుకొని ఇంటికాడ చేసుకోండి. మీరు క్రికెటర్ కావాలంటే, మనము క్యాచ్ పట్టాలంటే క్యాచ్ అంటే ఇట్లా పట్టాలి, లేదంటే ఇట్లా పట్టాలి. మనకి ఈజీగా వచ్చేది ఇట్లా వెనకాల పోయి ఇట్లా పట్టాలి. మళ్ళీ ఏంటి ఇట్లా పైనకి వచ్చింది అనుకో, ఇట్లా కొంతమంది ప్రొఫెషనల్ వచ్చిన వాళ్ళకి ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా
దాన్ని మనం వెనకాల పోయి ఇట్లా పట్టచ్చు. క్యాచ్ ఇట్లా జారిపోయే వాళ్ళకి మనం అన్నమాట చెప్తున్నాం. క్యాచ్ జారిపోయే వాళ్ళకి ఇట్లా, మస్తు పడతా అనే వాళ్ళకి ఇట్లా పట్టుకోవచ్చు. రెండిట్లో ఏదైనా చేయొచ్చు, ఇవ్వదేమన్నారు. ఇప్పుడు కట్ షాట్ అంటే కేయకు బాల్ ఉంటుంది. కట్ షాట్ అంటే మనకు వైడ్ వచ్చిన రెడీ. ఇప్పుడు బాల్ అవసరం లేదు మనకు. మనం బ్యాట్ తీసుకొని వైడ్ అనుకో, ఇక్కడ వచ్చిందంటే బాల్ ఇట్లా పెట్టి ఇట్లా కొట్టాలి. మీకు నిన్న నితేష్ కుమార్ రెడ్డి పంజాబ్తో మ్యాచ్ ఆడినప్పుడు ఎక్కువ అటు సైడే కొట్టింది. బౌన్సర్ వస్తే మనం పుల్ షాట్ కొట్టచ్చు. పుల్ అంటే ఇట్లుండాలి, తర్వాత ఇట్లా వచ్చి ఇట్లా అనాలి. మనకు వికెట్ సైడ్ వచ్చిందనుకో ఇట్లా పెట్టి ఇట్లా అనాలి. లేదంటే ఇక్కడ వచ్చిందనుకో ఇట్లా పొజిషన్లో ఉండి ఇట్లా పెట్టి బాల్ వచ్చిన తర్వాత ఇట్లా అనేయాలి. అయితే 6 or 4. క్లాసన్, హ్యాండ్రిచ్ క్లాసన్ ఎస్ఆర్హెచ్ టీమ్ అయినా బౌన్స్ వస్తే ఇట్లా కొట్టిండు, పోయి వెనకాల 6 పట్టాడు. మనము ఎక్కువ బౌన్స్ వచ్చినప్పుడు సారీ ఫ్రెండ్స్ ఫర్ లో వాయిస్, అందుకనే కింద సౌండ్ చేస్తుంది. అందుకని మన ఇట్లా కొట్టే బదులు జోరు పడుతుంది కదా, ఇక్కడ నొప్పి వేస్తుంది. అందుకనే మనము ఎక్కువ ఇట్లా కొట్టాలి. అయితే పైన ఎక్కడ తీసుకోరాయి ఇంకో అన్నమాట. అందుకని మనం ఇట్లా కొట్టాలి. ఇది శశాంక్ సింగ్ కొట్టిండు ఒక షాట్, దాన్ని చెప్తున్నాము. ఇది శశాంక్ సింగ్ షాట్, మనకు తెలియదు. ఆయన ఇన్స్పిరేషన్ వల్ల మనం మాట్లాడుకుంటున్నాం. ఇట్లా కొడితే జోరు ఎక్కువ పడుతుంది ఇక్కడ. అందుకనే దాని వల్ల బాల్ వచ్చినప్పుడు ఇట్లా పైన కంటే ఫీల్డర్ కంటే పైన పోతుంది. నాకైతే ఇంతవరకు తెలుసు, నాకు ఇంకా తెలుసు. కానీ నెక్స్ట్ వీడియోలో సండే కాబట్టి ఎక్కువ గ్రౌండ్కి పోయినప్పుడు మొత్తం నేర్పించి మేము మ్యాచ్ ఆడి యార్కర్ బాల్ ఎట్లా వేయాలో అన్నీ చెప్తాం. ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఇన్ మై